కష్టం రాకుండా ఎవడు ఉండడు. వచ్చిన కష్టాన్ని పరమేశ్వరుడు యొక్క ప్రసాదమన్న బుద్ధితో అనుభవించడం నేర్చుకోగలగాలి. ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టేస్తే ఏమొస్తుంది? ఈశ్వర, ఎప్పుడో తప్పు చేశాను, మీరు కష్టం ఇచ్చారు, కానీ ఓర్చుకోలేను. తండ్రి, ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇంత కష్టపెట్టకండి అంటే నమఃశివాభ్యాం అశుభాపహాభ్యాం, అంత కష్టపెట్టంలేరా, తక్కువ కష్టంతో తీసేస్తాను ఈ పాపం అని పాము కరవవలసిన వాణ్ణి చీమ చేత కరిపించి తీసేస్తాడు ఆయన. కాబట్టి భగవంతుని యందు భక్తి ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టకుండా నిలబడగలిగిన వాడెవడో వాడి భక్తి పండినటువంటి భక్తి. అందుకు ధూర్జిటి చెప్పుకున్నాడు కాళహస్తీశ్వరలింగం దగ్గరికి వెళ్ళి, నీవు సేవింపగ నాపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండలని, సంసార మోహంబు పైగొనని, గ్రహగతులు కుందింపని, నీలు వచ్చిన రాణి, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర.